హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు SYN ఫ్యాక్ట్స్ ఛానల్. అయితే ఈరోజు మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879వ సంవత్సరం మార్చి 14న జర్మనీలో ఉల్మ్ అనే చిన్న టౌన్లో జన్మించారు. ఐన్స్టీన్ తండ్రి పేరు హెర్మన్ ఐన్స్టీన్, అలాగే వాళ్ళ అమ్మ పేరు పౌలిన్ కోచ్. వాళ్ళ తండ్రి ఒక బిజినెస్ మ్యాన్, వాళ్ళ అమ్మగారు హోమ్ మేకర్. వాళ్ళ అమ్మగారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఐన్స్టీన్కి 3 సంవత్సరాల వరకు మాటలు రాలేదు. ఐన్స్టీన్ చిన్నప్పుడు సైలెంట్గా ఉండేవారు, ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఐన్స్టీన్ చిన్నతనంలో పిల్లలందరూ మాట్లాడుతూ ఆడుకుంటూ ఉంటే ఇతను మాత్రం సైలెంట్గా ఉండి ఆలోచిస్తూ ఉండేవారు. ఐన్స్టీన్కి 5 సంవత్సరాల వయసులో అతని తండ్రి గారు గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటంటే కాంపాస్. అయితే ఐన్స్టీన్ కాంపాస్ని ఎలా తిప్పినా దానిలోని సూది ఎప్పుడు నార్త్ డైరెక్షన్ చూపించేది. ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచించి బహుశా కంటికి కనిపించని ఫోర్సెస్ యాక్ట్ అవడం వల్ల జరిగి ఉండవచ్చని అనుకున్నారు. అలాంటి ఇన్విజిబుల్ ఫోర్సెస్ని కనిపెట్టాలని అనుకున్నారు. అతను స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ అందరూ ప్రతి పాఠాన్ని బైహార్ట్ చేయించేవారు. ఇది ఐన్స్టీన్కి నచ్చేది కాదు, ఎందుకంటే ఐన్స్టీన్కి ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఇష్టపడేవారు. ఈ విధంగా ఏమైనా డౌట్ వస్తే ఐన్స్టీన్ టీచర్స్ని అడిగేవారు, కానీ టీచర్స్కి విసుగెత్తి అతనిపై కోపం వచ్చేది. ఒక టీచర్ అయితే ఐన్స్టీన్ని నువ్వు ఈ విధంగా చదివితే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవని కోపంగా అన్నారు. అప్పుడు ఐన్స్టీన్ బాధపడ్డారు, కానీ ఐన్స్టీన్ ఆ మాటల్ని పట్టించుకోలేదు. ఐన్స్టీన్కి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, కానీ లాంగ్వేజెస్ అంటే భయం. ఐన్స్టీన్కి కూడా వాళ్ళ అమ్మల మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ ఐన్స్టీన్కి రిలాక్సేషన్ అవ్వడానికి, అలాగే ప్రాపర్గా ఆలోచించడానికి ఉపయోగపడేది. ఐన్స్టీన్కి పెద్ద పెద్ద శాస్త్రవేత్తల స్టోరీస్ని తెలుసుకోవడానికి ఇష్టపడేవారు. ఎప్పటికైనా వాళ్ళలా తయారవ్వాలని అనుకున్నారు. అతను ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వస్తుండగా అతను ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న ఆలోచించారు. అది ఏంటంటే, నేను ఒక కాంతి కిరణంతో పాటు ప్రయాణిస్తే ఎలా ఉంటుందని అనుకున్నారు. ఈ ప్రశ్న వల్ల అతను లైట్, స్పేస్, టైం ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని అనుకున్నారు. ఇదే ప్రశ్న థియరీ ఆఫ్ రిలేటివిటీకి కారణమైంది. ఐన్స్టీన్ 15 సంవత్సరాల వయసులో అతని జీవితం కష్టంలోకి వెళ్ళింది, ఎందుకంటే అతని నాన్నగారి బిజినెస్ పడిపోయింది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ జర్మనీని విడిచి ఇటలీకి వెళ్ళిపోయారు. ఐన్స్టీన్ మాత్రం జర్మనీలో స్కూల్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఐన్స్టీన్ జర్మనీలో ఒంటరిగా ఉండలేక స్కూల్ మధ్యలో జర్మనీని విడిచి ఇటలీకి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఓనుగా చదువుకున్నారు. ఐన్స్టీన్ 16 సంవత్సరాల వయసులో తన ఫస్ట్ సైంటిఫిక్ పేపర్ని రాశారు. సైంటిఫిక్ పేపర్ అంటే సైన్స్ గురించి తన ఆలోచనలను మరియు పరిశోధనలను రాయడం. అయితే అతని ఫస్ట్ సైంటిఫిక్ పేపర్ పూర్తిగా పెర్ఫెక్ట్గా లేదు, ఎందుకంటే అప్పటికే ఆయన చిన్నవాడు, అలాగే ఇంకా నేర్చుకుంటున్నారు. కానీ ఆ పేపర్ ద్వారా ఐన్స్టీన్ చాలా తెలివైన వాడని, అలాగే సైన్స్లో గొప్ప టాలెంట్ కలవాడని తెలిసింది. అదే సమయంలో ఆయన స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్కి అప్లై చేశారు, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. అయినప్పటికీ ఐన్స్టీన్ గివప్ ఇవ్వకుండా వీక్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అతని 17వ సంవత్సరంలో మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్లో సీట్ దక్కించుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినది, స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్ అనేది ఒక కాలేజ్, స్కూల్ కాదు. ఈ కాలేజ్ జర్మనీ స్కూల్స్లా కాదు, ఎందుకంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసేది. అంటే ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే ప్రాక్టికల్గా క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉండేది. అందువల్ల ఈ కాలేజ్ ఐన్స్టీన్కి చాలా బాగా నచ్చింది. ఐన్స్టీన్కి ఆ కాలేజీలో ఉన్న మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ తప్ప వేరే సబ్జెక్ట్స్ ఇష్టపడేవారు కాదు. అయితే ఐన్స్టీన్కి తన క్లాసులో మిలేవా మారిచ్ అనే అమ్మాయి పరిచయమైంది. అమ్మాయిలలో ఆమె ఒక్కరే ఫిజిక్స్ స్టూడెంట్. ఐన్స్టీన్ 21 సంవత్సరాల వయసులో అతను స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్లో చదువు పూర్తి చేసి
ఫిజిక్స్లో డిగ్రీ పొందారు. అంటే అతని కాలేజ్ చదువు విజయవంతంగా పూర్తయింది. ఐన్స్టీన్ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అతనికి ప్రొఫెసర్గా లేదా శాస్త్రవేత్తగా జాబ్లో జాయిన్ అవ్వాలని అనుకున్నారు. ఇలా చాలా యూనివర్సిటీస్కి అప్లై చేశారు. కానీ ఏ యూనివర్సిటీ అతనికి జాబ్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఐన్స్టీన్ గివప్ ఇవ్వకుండా ట్రై చేస్తూ 1902వ సంవత్సరంలో స్విట్జర్లాండ్లో ఉన్న బెర్న్ నగరంలో స్విస్ పేటెంట్ ఆఫీస్లో క్లర్క్గా జాబ్ వచ్చింది. కానీ అతనికి సైంటిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. దానివల్ల ఖాళీ సమయంలో సైన్స్ మీద ఫోకస్ చేసేవారు. 1903లో ఐన్స్టీన్కి కాలేజీలో పరిచయమైన మిలేవాతో లవ్ మ్యారేజ్ జరిగింది. కొంతకాలానికి వాళ్ళిద్దరికీ హ్యాన్స్ అనే ఒక కొడుకు పుట్టాడు. అయితే ఐన్స్టీన్కి వచ్చిన శాలరీ అతని కుటుంబానికి సరిపోయేది కాదు. 1905వ సంవత్సరంలో ఐన్స్టీన్కి 26 సంవత్సరాల వయసులో అతను 4 ముఖ్యమైన సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేశారు. అందువల్ల సైంటిస్ట్ ఈ సంవత్సరాన్ని ఐన్స్టీన్స్ మిరాకిల్ ఇయర్ అని పిలుస్తారు. అసలు ఈ 4 సైంటిఫిక్ పేపర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే లైట్ ఎప్పుడైతే మెటల్ సర్ఫేస్ మీద పడుతుందో మెటల్ నుండి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి మూవ్ అవుతాయి. ఈ మూవ్ అవుతున్న ఎలక్ట్రాన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా సోలార్ ప్యానెల్స్ అనేవి క్రియేట్ చేయబడ్డాయి. అలాగే ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డిస్కవరీ ద్వారా ఐన్స్టీన్కి 1921లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇక సెకండ్ డిస్కవరీకి వస్తే బ్రౌనియన్ మోషన్. బ్రౌనియన్ మోషన్ అంటే మనం ఏదైనా గ్లాసులో డస్ట్ పార్టికల్ వేస్తే వాటర్ మోషన్లో లేనప్పటికీ ఆ డస్ట్ పార్టికల్ కంటిన్యూస్గా మూవ్ అవుతుంది. దీనికి కారణం మనకి కనిపించని యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ మధ్య కొలిజన్స్ వల్ల. అంటే యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కంటిన్యూస్గా ఢీకొట్టుకొని డస్ట్ పార్టికల్ని మూవ్ చేస్తాయి. దీని ద్వారా మనకి కనిపించని యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉన్నాయని నిరూపించారు. ఇక థర్డ్ డిస్కవరీకి వస్తే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంటే టైం మరియు స్పేస్ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని, స్పీడ్ ఆధారంగా అవి మారవచ్చని ఐన్స్టీన్ వివరించారు. ఇక ఫోర్త్ డిస్కవరీకి వస్తే మనందరికీ తెలుసు, అదేమిటంటే మాస్ ఎనర్జీ రిలేషన్ E=mc². అంటే మాస్ని ఎనర్జీగా మార్చవచ్చు. అలాగే చిన్న మాస్తో భారీ ఎనర్జీని జనరేట్ చేయవచ్చని ఐన్స్టీన్ వివరించారు. E=mc² అనేది ఎలక్ట్రిసిటీ, మెడిసిన్, స్టార్స్, న్యూక్లియర్ వెపన్స్లో యూజ్ చేస్తారు. ఈ విధంగా 1905వ సంవత్సరం తర్వాత ఐన్స్టీన్ జీవితంలో మంచి రోజులు వచ్చాయి. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అతని ఆవిష్కరణలను చదవటం మొదలుపెట్టారు. అతనికి ప్రొఫెసర్గా పాఠాలు చెప్పడానికి చాలా యూనివర్సిటీస్ వెల్కమ్ చెప్పాయి. ఈ విధంగా ఐన్స్టీన్ స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ పరిశోధనలను కొనసాగించేవారు. కొంతకాలం తర్వాత ప్రాగ్యూకి వెళ్ళి జర్మన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఐన్స్టీన్ గారు 1955 ఏప్రిల్ 18న 76 ఏళ్ల వయసులో యుఎస్ఏలో మరణించారు. బ్రతికే చాయిస్ ఉన్నప్పటికీ అతనికి ఆర్టిఫిషియల్గా బ్రతకడం ఇష్టం లేక మరణించారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి: ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్. అంటే జ్ఞానం కంటే ఊహాశక్తి ముఖ్యమైనది. ఏ పర్సన్ హూ నెవర్ మేడ్ ఏ మిస్టేక్ నెవర్ ట్రైడ్ ఎనీథింగ్ న్యూ. అంటే ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి కొత్తగా ఏది ప్రయత్నించలేడు. క్యూరియాసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇంటెలిజెన్స్. తెలివి కంటే తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ముఖ్యమైనది. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇట్ ఈజ్ ఏ స్టెప్ టువర్డ్ సక్సెస్. విఫలం అంతం కాదు, అది విజయానికి ఒక అడుగు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.